నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. సన్ రైజ్ టీవీ తెలుగు అభిమానులకు, శ్రేయోభిలాక్షులకు, ప్రేక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఇప్పటికే మాకు చాలా మెసేజ్లు వచ్చినాయి. అందరూ కోరుతున్నారు ఏంటంటే 2024 సంవత్సరానికి, అంటే ఆంగ్ల సంవత్సరానికి కూడా సంవత్సర ఫలితాలు చెప్పండి అని చెప్పినని. అది మొదటి నుంచి కూడా మనకి అలవాటు లేదు. ఎందుకని అలవాటు లేదంటే, మనం ఉగాది నుంచి మన తెలుగు సంవత్సరాది కాబట్టి ఉగాది టు ఉగాది చెప్పుకోవటం మనకు అలవాటు. అందువలన ఎట్లాగో ఎదురిగి మనం ఇంగ్లీషు మాసాన్ని అనుసరించే జనవరి నుంచి డిసెంబరు, మార్చి దాకా అదే ఫాలో అవుతూ వస్తున్నాం కనుక మళ్ళా ఆ నెలకి చెప్పటం లేదని చెప్పినని మనం చేస్తూ ఉన్నాను. ఈ జనవరి నెలలో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి యొక్క విశేషాలు మాత్రం ఉన్నాయి. అవి ఏంటంటే, రవి సంచార ప్రభావం చాలా గొప్పది, కాలానికి సంబంధించినటువంటిది. జనవరి మనకి 15వ తారీఖు మకర సంక్రమణం జరుగుతుంది. అంటే రవి మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. ఆయన 30 రోజులకి, రోజుకి 30 రోజుల్లో ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ ఉంటాడని మనకు తెలుసు అందరికి కూడా. అలాగే ఇప్పుడు ఆయన సంచారం చేస్తూ ధనుర్రాశిలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాడు. అందుకనే ధనుర్మాసం చేస్తున్నాం మనం, నెలపట్టు అంటారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయన మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. మా మకర రాశిలో ప్రవేశం చేయటం అనేటప్పటికీ ఒక ప్రకృతి అంతా కూడా చక్కగా ఆనందమయంగా ఉంటుంది, వెలుగు మార్గం జ్యోతికం అవుతుంది. అది చాలా ముఖ్యమైనటువంటి యొక్క ఇది. ఇక్కడి నుంచి 6 నెలలు, అంటే జనవరి 15 దగ్గర నుంచి కూడా జూలై వరకు కూడా వెలుగు మార్గం. ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణ కాలం తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనం వస్తుంది. ఇది చాలా పవిత్రమైనటువంటి యొక్క విశేషం. మకర రాశిలో ప్రవేశించడం, అదే మకర సంక్రాంతి పండుగ మనం చేసుకుంటాం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ పండుగను చేసుకుంటాం. ఈ జనవరి 14 రాత్రి 2:40 దగ్గర నుంచి కూడా రవి మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశిలో ప్రవేశించడానికి వెనక రోజు భోగి అని చెప్పని చేసుకుంటాం మనం. ఇప్పుడు ముందు రోజు ఏమైందంటే 15వ తారీఖు రాత్రి 14 రాత్రి 2:40 కాబట్టి 15వ తారీఖు మకర సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం. 14 భోగి పండుగ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందని మనం చేస్తున్నాం. అందరికీ తెలిసిందైనప్పటికీ జనవరి నెల గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి రాశి ఫలితాలు విశేషాలు కూడా దాంట్లో మనం చెప్పుకుంటున్నాం. అలాగే మా యొక్క దైవం, మా గురువుగారు, గురువరేణ్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క ఆరాధన ఉత్సవాలు జనవరి 8వ తేదీ జరుగుతాయి అని చెప్పినది కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే మీ ముందు నేను ఇలా ఏదో మాట్లాడుతున్నాను అనేటువంటి విశేషం వారి యొక్క ఆశీస్సుల వల్లనే లభించింది కాబట్టి వారి విశేషం కూడా ఈ జనవరిలోనే ఆరాధనా ఉత్సవాలు 8వ తారీఖున జరగబోతున్నాయి. కాబట్టి ఈ విధంగా వారిని స్మరించుకుంటున్నానని మనం చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు రాశి ఫలితాల కార్యక్రమానికి వెళ్దాం. శ్రీ శోభకృతనామ సంవత్సర జనవరి 2024 జనవరి తులా రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాం ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామవిత్రివతు. శ్రీ గురుభ్యో నమః.
శ్రీమహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. జనవరి 2024 తులారాశి రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మాసంలో జనవరి మాసంలో తులారాశి వారికి గురు, శుక్ర, రాహువులు శుభంగా ఉన్నారు. కుజుడు, బుధుడు, రవి గ్రహముల సంచారం కూడా పర్వాలేదు, అనుకూలంగానే ఉంటుంది. ఈ మాసం మీకు మొత్తం మీద యోచిస్తే తులారాశి వారికి జనవరి 2024 ఈ మాసం చాలా చాలా అనుకూలంగా ఉన్నది. మీరు తలపెట్టినటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి, నెరవేరే అవకాశాలు ఉన్నాయి. మీ సమర్థతకు, ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. వైద్యులకు, న్యాయవాదులకు శ్రేయోదాయకంగా ఉంటుంది. గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. ధనాదాయం బాగా ఉంటుంది. ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సంతానాభిలాషులకి సంతానం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం ప్రాప్తించేటువంటి అవకాశాలు, సూచనలు కనపడుతున్నాయి. చిన్న అపార్ట్మెంటు లేకపోతే ఆ స్థలంలో గృహ నిర్మాణము అలాంటి వాటికి ప్రయత్నాలు చేస్తారు. అవి ఇప్పుడు కాతే వచ్చే నెల ఎప్పుడైనా జయప్రదంగా జరిగితే వాటికి పునాది ఇప్పుడు మీరు వేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగులకు అభివృద్ధికరంగా ఉంటుంది. తర్వాత మాట తీరులో మంచి మార్పు కలుగుతుంది. దానివలన పనులన్నీ కూడా జయప్రదంగా జరుగుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యలో వారు అనుకున్నటువంటి వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. కాబట్టి ఈ పైవాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ రాశి వారికి, తులారాశి వారికి జనవరి నెల అత్యంత యోగదాయకంగా ఉన్నది అని చెప్పాలి. ఇప్పుడు రవి సంచారం తీసుకుందాం. రవి ఎవరు? మీకు లాభాధిపతి. లాభాధిపతి అయినటువంటి రవి 1 నుంచి 14 వరకు కూడా, 14 రాత్రి 2:45 వరకు కూడా ధనుర్రాశిలోనే ఉంటాడు రవి. అంటే ధనుర్రాశి మీకు ఏ రాశి ఉంటుంది? తులా నుంచి, తులా వృశ్చికం, ధనుసు 3వ రాశి. 3వ రాశి అంటే విక్రమస్థానం, విక్టరీ, సంపదనిస్తాడు అని చెప్పి చేస్తాడు. సరే, కనుక మీకు రవి యొక్క అనుగ్రహం 1 నుంచి 14 రాత్రి 15 వరకు చాలా బాగా ఉన్నది. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. రవి ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు. అన్ని భాగ్యాల్లోకి గొప్పది ఆరోగ్య భాగ్యం. ఆ భాగ్యాన్ని మీరు పొందబోతూ ఉన్నారు. ఈ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు లెక్క. 15 నుంచి మకర రాశిలో ప్రవేశం చేస్తాడు రవి. 4 సంచారం చేస్తూ ఉంటాడు. మకర రాశికి అధిపతి శని. రవి శనులకు కూడా అంతగా ఎఫినిటీ లేదు. అందువలన 4 సంచారం చేసే రవికి కూడా పెద్దగా ఏమీ శాస్త్రంలో చెప్పలేదు కనుక సామాన్యంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం అద్భుతంగా ఉంది, అత్యద్భుతంగా ఉంది రవి యొక్క సంచారం. అందులో లాభాధిపతి వాడు. లాభాధిపతి 3 విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉండేటప్పటికి రవి అనుగ్రహం మీకు పూర్తిగా లభించింది. ఇక కుజుడి యొక్క సంచారం, కుజు సంచారం 2, 7 వాడు. ఎక్కడ సంచారం చేస్తున్నాడు? 2, 7 వాడు ధనుస్సులో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మీకు 3వ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. 3వ రాశిలో కనుక కుజుడు సంచారం చేస్తూ ఉంటే లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పినది శాస్త్రం. కనుక మీకు కుజుడు యొక్క సంచారం పూర్తిగా లాభంలో ఉంటుంది. అందుకని ఇందాక మీకు ఏ గృహ నిర్మాణము, స్థలము, పొలము ఇట్లాంటిది కొనుక్కోవటము అనేటువంటిది జరుగుతుంది అని చెప్పినటానికి కారణం కుజుడు మీకు లాభంలో ఉండబట్టి, లాభ సంచారంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మీకు జరుగుతుంది. మీ ఆడవాళ్ళకి కూడా, అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళు, మగవాళ్ళకి ఆడవాళ్ళు, ఈ జాతకంలో ఉన్న స్త్రీ పురుషులకి వాళ్ళకి కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది.
ధనాదాయం కూడా బాగా ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్స్ వాడు కుజుడు. ఆర్థిక సంక్షోభం ఎక్కడైనా వచ్చిందంటే కుజుడు సరిగా లేడని అర్థం. ఏ ఇండివిజువల్కైనా అంతే, ఏ దేశానికైనా అంతే. శుక్రుడు ఇప్పుడు మీకు 1, 8 వాడు. అంటే ఏమిటి? మీ రాశి అధిపతి, మళ్ళీ 8వ రాశికి కూడా అధిపతి శుక్రుడే. ఆయన ఎక్కడున్నాడు? 1 నుంచి 19 వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మీకు 2 సంచారం చేస్తూ ఉన్నాడు. అది భాగ్యాన్ని ఇస్తాడు అని శాస్త్రం. చాలా బాగుంది. అంటే శుక్రుడు ఇందాక కుజుడు బాగున్నాడు, రవి మొదటి హాఫ్ చాలా బాగా ఉంది. ఇప్పుడు శుక్రుడు 1 నుంచి 19 వరకు కూడా వృశ్చిక రాశిలో 2 సంచారం చేస్తూ ఉంటే ఏ రాశి వారికి అయినప్పటికీ కూడా చంద్రుడు ఉండేటువంటి యొక్క రాశి నుంచి 2వ రాశిలో కనుక శుక్రుడు సంచారం చేస్తూ ఉంటే భాగ్య ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. కాబట్టి శుక్రుడి యొక్క సంచారం అద్భుతంగా ఉంది. ఇది 19వ తారీఖు వరకు. మరి 19 తర్వాత అండి, 19 ఉదయం 7:28 దగ్గర నుంచి కూడా ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు. అంటే అది ఏమైంది? 3వ రాశి అయింది. ధనుర్రాశి 3వ రాశి. అప్పుడు ఏమిటి ఫలితం ఇస్తాడు? 2లో శుక్రుడు సంచారం చేస్తుంటే భాగ్యాన్ని ఇస్తాడన్నాం. మరి 3లో సంచారం చేస్తూ ఉంటే కూడా అది కూడా మంచిదే. శుక్రుడికి సౌఖ్యాన్ని ఇస్తాడు, సుఖ సంతోషాన్ని ఇస్తాడు, సౌఖ్యాన్ని ఇస్తాడు. చాలా బాగుంది. శుక్ర సంచారం అత్యద్భుతంగా ఉంది తులారాశి వారికి. అందులో ఆయన మీ రాశి యొక్క అధిపతి. మీ రాశ్యాధిపతి భాగ్యాన్ని సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రాశుల్లో సంచారం చేస్తున్నాడంటే ఇంకేం కావాలి తులారాశి వారికి? చాలా బాగుంది. అంటే స్త్రీలకి అద్భుతమైనటువంటి యొక్క నెల. వాళ్ళకి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వాళ్ళు కాస్త గృహాన్ని జాగ్రత్తగా చక్కగా వాళ్ళు గృహలక్ష్మిలాగా ఉండి ఆ సంసారాన్ని ఆనందమయం చేసుకుంటారు. గృహానికి అవసరమైనటువంటి యొక్క వస్తువులు కొనుక్కోగలుగుతారు. ఖరీదైనటువంటి కూడా చేసుకుంటారు. మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. అది దాంట్లో ఉండేటువంటి యొక్క విశేషం. ఇంకా తర్వాత బుధుడు 12, 9 వాడు. వ్యయాధిపతి, భాగ్యాధిపతి. వ్యయభాగ్యాధిపతి అయినటువంటి యొక్క ఇప్పుడు బుధుడు యొక్క సంచారం, బుధుడు మీకు వ్యయాధిపతి, భాగ్యాధిపతి. ఎక్కడున్నాడు? వృశ్చిక రాశిలో 2 ఉన్నాడు. 2 అంటే ఏంటి? ధనస్థానం, వాక్కుస్థానం, విద్యాస్థానం. ఏమిస్తాడు ఆయన? 2 ఉంటే లాభాన్ని ఇస్తాడు. అట్లాగే 9వ తారీఖు నుంచి ఉదయం 7:01 దగ్గర నుంచి ధనుర్రాశిలో 3 విక్రమస్థానంలో సంచారం చేయబోతూ ఉన్నాడు. అది శుభ వ్యయాన్ని చేయిస్తాడు. అసలు ఈ బుధుడు ఏమిటండి మనకి ఇచ్చేది ఏమిటి? వాడు ఇంత బాగానే ఉన్నాడు, ఏమిటి ఆయన వల్ల మనకు ఉపయోగము అంటే, బుధుడు వ్యాపారకారకుడు. వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. తర్వాత బుధుడు విజ్ఞానకారకుడు. విజ్ఞానాన్ని ఇస్తాడు. నాయన ఇది మంచిది, ఇది చెడ్డది, నువ్వు ఈ మార్గంలో పెడుతున్నావు, ఇది మంచిది కాదు, ఈ మార్గంలో వెళ్ళు, నీకు శ్రేయోదాయకంగా ఉంటుంది అని చెప్పేటువంటి యొక్క విజ్ఞానవంతుడు బుధుడు. వాడి యొక్క అనుగ్రహం ఉంది తులారాశి వారికి. ఇంకా సౌమ్య గ్రహం అంటే ఎప్పుడు కూడా హార్ష్గా మాట్లాడు, మాట తీరు మంచిగా ఉండేట్టు చేస్తాడు. అది బుధుడి యొక్క అనుగ్రహం. కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం మూలంగా మీకు లాభ ఫలితాలు ఉంటాయి. శుభవ్యయం చేస్తాడు. శుభుడు కాబట్టి శుభవ్యయం చేయిస్తాడు. ఏదైనా ఇందాక కూడా చెప్పాం, శుక్రుడు అని ఏదో ఆడవాళ్ళందరూ చక్కగా స్త్రీలందరూ మహిళలు ఈ రాశిలో ఉండేవాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. మంచి విలువైన వస్తువులు కొనుక్కుంటారు, గృహోపకరణాలు కొనుక్కుంటారు, బాగా ఉంటుంది. అలాగే గురుడు 3, 6 వాడు. విక్రమాధిపతి, షష్ఠాధిపతి అయినటువంటి యొక్క గురువు మేషరాశిలో 7 తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా గురువు కనుక 7 సంచారం చేస్తూ ఉంటే ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడని చెప్పినది శాస్త్రం. సో కాబట్టి గురువుగారు బాగున్నాడు. అంటే విక్రమాధిపతి, ప్రతి విషయంలో కూడా విజయాన్ని సాధించేటువంటి యొక్క స్థానాధిపతి అయిన గురువుగారు ఆరోగ్యం ఇచ్చేటువంటి యొక్క స్థానంలో సంచారం చేయడం చాలా మంచిది. తర్వాత శని 4, 5 వాడు.
చతుర్థ పంచమాధిపతి ఎక్కడ సంచారం? కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే పంచమాధిపతి పంచమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. పైగా రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. బేష్, చాలా బాగా. రజితమూర్తిగా శని పూర్తి అనుకూలుడుగా ఉన్నాడు మీకు. అంటే పట్టుదలతోటి కార్యక్రమాలు చేస్తారు. బీపీలు ఇవన్నీ కూడా మీకేమీ రావు. తర్వాత శని ఏంటంటే వాయుతత్వం వాడు కాబట్టి ఈ లంగ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు, అనారోగ్యాలు ఉండవు. రాహు యొక్క సంచారం మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహువు 6 సంచారం చేస్తున్నాడు. రాహువు కనుక 6 అంటే ఏ రాశి వారికి అయినప్పటికీ కూడా 6వ రాశిలో కనుక ఆ చంద్రుడు ఉన్న రాశిలోంచి 6వ రాశిలో కనుక రాహువు సంచారం చేస్తూ ఉంటే సుఖాన్ని ఇస్తాడు అని చెప్పినది శాస్త్రం. తామ్రమూర్తి అయితే కాక సుఖాన్ని ఇస్తాడు. 6 సంచారం చేసేటువంటి రాహువు సుఖ ఫలితాన్ని ఇస్తాడు. అంటే జాయింట్ పెయిన్స్ కానీ, మెడ దగ్గర పెయిన్ కానీ, బ్యాక్ ఏక్ కానీ, L1 L2 లాంబార్ అని చెప్పినని ఆ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ ఏమి ఉండవు. ఉన్నవి తగ్గిపోతాయి. అట్లాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఉన్నవారికి ఏదో ఆ థైరాక్సిన్ పొద్దునే లేవగానే మొహం కడుక్కొని ఒకటి వేసేసుకుంటారు. నార్మల్లో ఉంటుంది, ఇబ్బంది లేదు. కేతు యొక్క సంచారం స్త్రీలకి కూడా వాళ్ళ ఋతుక్రమం కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే రాహువు సాధారణంగా ఆలస్యం చేస్తాడు, ఒబిసిటీని ఇస్తాడు. కాబట్టి ఆ రాహువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి స్త్రీలకి కూడా బాగా ఉంటుంది. ఈ అనారోగ్యాలు ఉండవు. ఇప్పుడు కేతువు యొక్క సంచారం కన్యారాశిలో సంచారం చేస్తున్నాడు. 12 సంచారం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కొద్దిగా వివరణ మనం ఇచ్చుకోవాలి. ఇది ఏం బాగాలేదండి అని చెప్పాలి న్యాయంగా. సాధారణంగా 100కి 99 పాళ్ళు కేతువు యొక్క అనుగ్రహం మీ రాశికి బాగాలేదు అని మాత్రమే చెప్పేస్తారు. చెప్పాలి కూడా. కాదు చిన్న కరోల్ రేవుడు దొరికింది నాకు. అది ఏంటిది? కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఎక్కడ ఏ కన్యారాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఏంటిది? హస్త, చిత్త ఉంది, ఉత్తరాషాఢ. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతాడు కాబట్టి కేతువు మొట్టమొదటి చిత్తా నక్షత్రం దాంట్లో ఆఖరిది, వీడికి మొదటిది. అందులో చిత్తా నక్షత్రం 2వ పాదంలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు. ఇప్పుడు మీ తులారాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఏమిటి? చిత్త, స్వాతి, విశాఖ. ఈ యొక్క 3 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 3 నక్షత్రాలకి కూడా ఈ యొక్క చిత్తా నక్షత్రం సంబంధం ఉన్నది. మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకి పడుతుంది చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రం అంటే చిత్తా నక్షత్రం పడుతుంది. అలాగే స్వాతికి కూడా పడుతుంది, విశాఖ నక్షత్రానికి కూడా పడుతుంది. కాబట్టి వ్యయంలో ఉన్నప్పటికీ కేతువు కన్యారాశిలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క మీకు తులారాశి వారు కూడా అద్భుతంగా ఉంటాడు. పైగా వాడు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. తామ్రమూర్తిగానే సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఈ నక్షత్రాల యొక్క దీన్ని బట్టి వాళ్ళకి బాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు విద్యార్థులకి గురుబలం బాగానే ఉంది కాబట్టి బాగుంటుంది. వ్యాపారస్తులకి బాగుంది, ఉద్యోగస్తులకి బాగానే ఉంది. తర్వాత ఉపాధ్యాయులకి కూడా బాగానే ఉన్నది. మరి న్యాయవాదులకి వాళ్ళకి పర్వాలేదు, వైద్యులకి కూడా పర్వాలేదు, స్త్రీలకి కళాకారులకి అద్భుతమైనటువంటి యొక్క నెల, చేతి వృత్తిదారులకి పర్వాలేదు, వృద్ధులకి కూడా కాస్త భోజనం అది కూడా వేళకి తింటూ ఉండండి, బాగానే ఉంటుంది. మాసాధిపతులు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు 1 నుంచి 12 వరకు కూడా శుక్రుడు మాసాధిపతి, 13 తర్వాత బుధుడు మాసాధిపతిగా వస్తాడు. వీరికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య అని యూట్యూబ్లో కొడితే చక్కగా వస్తుంది. అది ఓ పెద్ద ఆయన చదివాడు, ఆ చదివినటువంటి వినండి, ఆ పైన సాహిత్యం కనపడుతూ ఉంటుంది, మీరు అనండి, చాలా బాగా ఉంటుంది. అలాగే లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేసుకోండి, విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి. స్వాతి నక్షత్రం వారికి 1 నుంచి 12 వరకు కూడా రవి మాసాధిపతి, 13 నుంచి గురుడు మాసాధిపతిగా ఉంటాడు. మీరు దుర్గా స్తోత్రాలు చదువుకోండి, దుర్గామాత ఆవిడ ఆరాధన, దుర్గా స్తోత్రాలు చదువుకోండి. దుర్గా కవచం కూడా ఉంది యూట్యూబ్లో, కావాలంటే అది కూడా చదువుకోవచ్చు.
వినొచ్చు. తర్వాత సూర్య ఆరాధన ముఖ్యం. ఆదిత్య హృదయ స్తోత్రం, ఓం సూర్యాయ నమః అని చెప్పనని ఒక 108 పర్యావరణ జపం చేసుకోవటం. అవి సాధన సూర్యనారాయణమూర్తి అష్టోత్తర శతనామావళిని అదేను చదువుకోవచ్చు. మూడింట్లో ఏదో ఒకటి లేదా 3 మీ సమయాన్ని బట్టి. అలాగే మీరు గురు స్తోత్రం కూడా చదువుకోండి. దేవానాం ఋషీణాం చ గురుం కాం సన్నిభమని గురు స్తోత్రం, ఆ యొక్క రవి స్తోత్రం, శని స్తోత్రం చదువుతున్నారు. గురువు యొక్క స్తోత్రం దేవానాం ఋషీణాం చ. శని స్తోత్రం మీకు అక్కర్లేదు. కాబట్టి స్వాతి నక్షత్రం వారు రవి గురుడు. రవికి సూర్యారాధన చెప్పాను. రాహు కూడా ఉన్నాడు కదా, దుర్గా స్తోత్రం చెప్పాను. గురు యొక్క స్తోత్రం దేవానాం ఋషీణాంచ, అది 21 పర్యాయం చదువుకోండి. దక్షిణామూర్తి స్తోత్రం అని చెప్పినని చాలా గొప్ప స్తోత్రం. మేధా దక్షిణామూర్తి, ఆయనది కూడా చదువుకోండి. విద్యార్థులకి చాలా మంచిది మేధా దక్షిణామూర్తి స్తోత్రం. విశాఖ 1, 2, 3 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. తులారాశిలో 1 నుంచి 12 వరకు రాహు మాసాధిపతి, 13 తర్వాత నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు. వీరందరూ మీరు విశాఖ నక్షత్రం వారు, ఈ పాదాల వారు గురువు యొక్క స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. దేవానాం ఋషీణాంచాది 21 పర్యాయం చదువుకోండి. దుర్గా స్తోత్రాలు కూడా చదువుకోండి, దుర్గామాతవి. అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి. అదృష్ట సంఖ్య 6, 1, 3, 4, 5, 6 తేదీలు. బుధ, శుక్ర, శని, గురువారాలు బాగా ఉంటుంది. తులారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని